వేళ్లకు టచ్, జుంబాతో ఫిట్. అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కేబినెట్ చట్టబద్ధత కల్పించడంతో హైడ్రా దూకుడు పెంచింది. ద్విముఖ వ్యూహంతో హైడ్రా దూసుకెళ్తోంది. ఓవైపు చెరువులు, మరోవైపు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా పనిచేసుకెళ్తోంది. హైదరాబాద్ వెస్ట్ నుంచి ఆపరేషన్ మొదలుపెట్టిన హైడ్రా అమీన్పూర్ మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసింది. సర్వే నెంబర్లను మార్చి భారీ భవనాలు, విల్లాల నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది. కిస్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో 3 భారీ భవనాలు కూల్చేసింది. పటేల్ గూడలోని సర్వే నెంబర్ 12లో 28 విల్లాలు కూల్చేశారు. ఐలాపూర్ సర్వే నెంబర్ 6 నుంచి విల్లాల కోసం బిల్డర్ అనుమతి తీసుకోవడాన్ని తప్పుపడుతూ మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విల్లాలు, అపార్ట్మెంట్ల కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. కూకట్పల్లి, నల్లచెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాల్ని నేలమట్టం చేస్తోంది. నల్లచెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. నివాసం ఉంటున్న భవనాలు మినహాయించి కమర్షియల్ కాంప్లెక్స్ను అధికారులు కూల్చేస్తున్నారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. హైదరాబాద్లో మరోసారి హైడ్రా దూకుడు పెంచింది. ఇప్పటికే గత 2 వారాల క్రితం మాదాపూర్ సున్నం చెరువులో కూల్చివేతల అనంతరం మరొకసారి కూకట్పల్లిలో హైడ్రా దూకుడు పెంచి ఇక్కడ పంజాబీసిందని చెప్పొచ్చు. హైడ్రా కూల్చివేతలు నల్ల చెరువును ఆక్రమించి చేసినటువంటి ఏదైతే కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కూలుస్తూస్తున్నారు అధికారులంతా కూడా. పూర్తిగా మనం చూస్తున్నటువంటి ఏదైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి హైడ్రా సిబ్బంది మొత్తం పూర్తిగా కూడా కూల్చివేస్తున్నారు. ఏదైతే ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటిది ఒక వాటర్ ప్లాంట్కి సంబంధించినటువంటి కట్టడం చూడొచ్చు. పూర్తిగా నల్ల చెరువుకు సంబంధించి పూర్తిగా 27 ఎకరాలు విస్తరించి ఉన్నటువంటి ఈ చెరువు దాదాపు 7 ఎకరాలు ఇక్కడ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పూర్తిగా నిర్మాణాలు అయితే జరిగాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కట్టడాలు చేశారో వీళ్ళంతా కూడా గతంలో అనుమతులు గత ప్రభుత్వాలు ఇచ్చాయి. ఇక్కడ మున్సిపల్ అధికారులు రోడ్లు వేశారు, మున్సిపల్ అధికారులు పర్మిషన్లు ఇచ్చారు. సో మరి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఒకసారిగా పాలసీ చేంజ్ అయింది. హైడ్రా అనేటువంటిది ఒకటి తీసుకొచ్చి ఉన్న పలంగా గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా ఇప్పుడు కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ హైడ్రా పాలసీ పూర్తిగా హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులన్నింటినీ పరిరక్షణ ధ్యేయంగా ఈ ఒక హైడ్రా సంస్థను ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి చెరువుల పరిరక్షణ భాగంగా కూడా కూల్చివేతలు చేపడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి నల్ల చెరువుకు చుట్టూ ఉన్నటువంటి దాదాపు 3 ఎకరాల ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని అలాగే 4 ఎకరాల బఫర్ జోన్ ప్రాంతంలో వెళ్తున్నటువంటి కట్టడాలన్నింటినీ కూడా కూలుస్తున్నారు. అంటే మొదటగా ఈ కమర్షియల్ కాంప్లెక్స్లు కావచ్చు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న వాటిని కూలుస్తున్నారు. ఎవరైతే నివాస ప్రాంతాలు కట్టుకొని ఉన్నారో అపార్ట్మెంట్లు, ఇల్లు వాళ్ళ జోలికి ప్రస్తుతానికి అయితే హైడ్రా అధికారులు వెళ్ళట్లేదు. కేవలం గుడిసెలు వేసుకొని కావచ్చు, అలాగే ఇక్కడ పాలు అమ్మడానికి అంటే బర్ల కొట్టంలు కావచ్చు, ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నటువంటి వాటర్ ప్లాంట్స్కి సంబంధించి అలాగే ఫ్లెక్సీల బిజినెస్లు ఇట్లా ఏవైతే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏర్పాటు చేశారో వాటిని మాత్రమే ఫస్ట్ మొదటగా కూలుస్తున్నారు. ఆ తర్వాత మరి నివాస ప్రాంతాల వాటికి కూడా వస్తారా అనేటువంటి చూడాల్సిందే. హైడ్రా కావచ్చు ప్రభుత్వం ఒకటే చెప్తుంది, హైదరాబాద్ అంటేనే చెరువులు, గొలుసుకట్టు చెరువులు. ఒక చెరువు నుంచి అంటే ఒక చెరువు అలుగు నిండి ఇంకో చెరువులకు వెళ్ళి అలా చెరువులన్నీ ఒకదానికొకటి గొలుసుకట్టు చెరువులుగా ఉంటాయి. వర్షం పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ప్రస్తుతం చూస్తే హైదరాబాద్ మొత్తం కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి, అంటే అపార్ట్మెంట్లలోకి నీరు వచ్చేస్తున్నాయి. సో మరి అవన్నీ కారణం ఎందుకు అని తీస్తే మరి చెరువులన్నీ కూడా ఆక్రమణలకు గురై చెరువుల్లోకే కన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ఇవన్నీ కూడా చెరువుల పరిరక్షణ చేస్తేనే ప్రస్తుతం ప్రకృతి అనేటువంటిది కాపాడుతున్నాం. అలాగే గ్రౌండ్ లెవెల్లో వాటర్ కూడా ఇవన్నీ వస్తాయనేటువంటిది ప్రభుత్వం చెప్తుంది. సో మరి ఇప్పటి వరకు దాదాపు హైడ్రా చూస్తే 100 ఎకరాల పైగా ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి చెరువులకు సంబంధించి ఆక్రమణ భూములు ఉంటాయో అవన్నింటినీ కూడా ఆక్రమించుకుంది. సో ప్రస్తుతానికి ఇక్కడ మనం కూకట్పల్లికి సంబంధించి నల్ల చెరువు ప్రాంతంలో కూడా ఈ ఉదయం నుంచే దాదాపు 16 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. మరి అపార్ట్మెంట్లు అంటే వాటి పక్కనే నివాసాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ప్రస్తుతానికి వాటి జోలికి వెళ్ళట్లేదు. వాటి పక్కకే ఉన్నటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రమే కూలుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఓనర్స్ కూడా అదే అడుగుతున్నారు. పక్కనే అపార్ట్మెంట్లు, నివాసాలు ఉన్నాయి, మరి వాటిని కూల్చట్లేదు. కేవలం ఇవే చెరువుకు అడ్డుగా వచ్చాయా, ఇవి మాత్రమే ఎందుకు చెరువుగా అడ్డుగా వస్తున్నాయి అనేటువంటిది ఒక ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటికే కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కావచ్చు, ఏవైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఆక్రమించి కట్టారో అవన్నిటి కూడా వారం కిందనే నోటీసులు ఇచ్చి ఈరోజు మొత్తంగా కూడా కూల్చివేస్తున్నారు. ఇక్కడే కాదు, అమీన్పూర్లో కూడా హైడ్రా కూల్చివేతలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతానికి ఈరోజు మాత్రం కుక్కట్పల్లి, అమీన్పూర్లో చెరువులకు సంబంధించి కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాగినడి సాక్షి న్యూస్, కుక్కట్పల్లి నల్ల చెరువు నుంచి.